నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అప్పు చేసి పప్పు కూడు అనే చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. పీకల్లోతు అప్పులతో షహబాజ్ సర్కార్ తిప్పలు పడుతోంది. భూగోళం మీద ఒక దేశం ఎలా నాశనమైపోతుందో చూడాలంటే దాయాదిని చూస్తే చాలు. పాకిస్తాన్ ప్రభుత్వానికి అసలు సినిమా కనిపిస్తోంది. ఒకవైపు అప్పుల భారం రికార్డు స్థాయికి చేరిపోయింది, మరోవైపు అంతర్జాతీయంగా చమురు మంటలు భగ్గుమంటున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఇస్లామాబాద్. అప్పుల ఊబి నుంచి పాక్ బయటపడుతుందా? ప్రపంచ దేశాలు ఎందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని చూసి నవ్వుకుంటున్నాయి? అప్పుల తిప్పలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా దాయాది పరిస్థితి నెలకొంది. రుణభారం పెరిగిపోవడం, ఇంధన ధరలు మండిపోవడం, ద్రవ్య లభ్యత కఠినతరం కావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పాకిస్తాన్ పాలకులు. ఇప్పుడిప్పుడే తీవ్ర ఆర్థిక మాంద్యం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఇస్లామాబాద్ ఆర్థిక వ్యవస్థకు తాజా పరిణామాలు పెనుముప్పుగా తయారయ్యాయి. బిజినెస్ రికార్డర్ పత్రిక కథనం పాకిస్తానీయులను కలవరపెడుతోంది. గ్లోబల్ డెట్ మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఊహించని అప్పులు అంతర్జాతీయ ఆర్థిక ముఖ చిత్రాన్ని శరవేగంగా మారుస్తున్నాయి. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే పాకిస్తాన్ వంటి దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. పెరిగిన ఇంధన ఖర్చుల కారణంగా రవాణా ఛార్జీలు, ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న ప్రజలపై ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత భారాన్ని మోపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అప్పులు ఎక్కువయ్యాయి. అమెరికా, బ్రిటన్ లాంటి పెద్ద దేశాలు విచ్చలవిడిగా నిరంతరాయంగా భారీగా రుణాలు తీసుకుంటున్నాయి. అయితే ఆయా దేశాలకు ఒక వెసులుబాటు ఉంది. మార్కెట్లో ఎంత అంతరాయం వచ్చినా రుణభారాన్ని సులభంగా తట్టుకోగలుగుతున్నాయి. కానీ పాకిస్తాన్ లాంటి బలహీనమైన దేశం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మనుగడ ప్రధానంగా విదేశీ నిధులు, అంతర్జాతీయ కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ప్రపంచ ద్రవ్య పరిస్థితులు కఠినంగా మారటం, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం లాంటివి ఆ దేశ ఆర్థిక విధానాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దేశీయంగా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు స్వేచ్ఛగా అనుకూలమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం షహబాజ్ ప్రభుత్వానికి ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. పెద్ద దేశాలు నిరంతరం అప్పులు చేస్తూ ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సుస్థిరంగా కొనసాగుతుంటే పాకిస్తాన్ లాంటి వర్ధమాన దేశాలు మూలధన ప్రవాహంలో అస్థిరత, అధిక రీఫైనాన్సింగ్ ఖర్చులు వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వాతావరణం కఠినంగా మారినప్పుడు చిన్న దేశాలు అత్యంత వేగంగా ఈ సర్దుబాటు ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని బిజినెస్ రికార్డర్ కథనం సారాంశం. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగినా, కమోడిటీ సైకిల్స్లో ఏ చిన్న మార్పు వచ్చినా పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. దీంతో పాకిస్తాన్కు భవిష్యత్తు ఉంటుందా, లేదంటే శ్రీలంకలాగే దివాళా తీసి చరిత్రలో కలిసిపోతుందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి సార్, అసలు పాక్ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే మొట్టమొదటిగా ఒక డౌట్ అయితే వస్తోంది. అదేంటంటే ఈ దేశం కూడా శ్రీలంక లాగానే పూర్తిగా చేతులెత్తేయబోతోందా? ఎంతో దూరంలో లేదా దివాళా తీయడానికి పాకిస్తాన్? ఎందుకంటే అప్పుల భారం చూస్తే రికార్డు స్థాయిలో అప్పులు చేసి కూర్చున్నటువంటి పాకిస్తాన్ భవితవ్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? బ్యాంక్రప్సీ అంటాం, అంటే దివాలా. కనుక పాకిస్తాన్ ఆ ఎడ్జ్లో ఉంది, వచ్చేసి దివాలా అనేటువంటి ఆ ఎడ్జ్లో ఒడ్డున కూర్చున్నది. కనుక రేపో మాపో చేతులు ఎత్తేయడం, ఎలా అయితే శ్రీలంక కొన్ని దేశాలు మనం చూసాం చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి. నేను అనుకుంటున్నాను ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి సమస్య, ముఖ్యంగా దానికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఇప్పటికిప్పుడు యుఏఈకి డబ్బులు కట్టాలి. కనుక $3.5 బిలియన్ కట్టాలి. చిన్న అమౌంట్ కాదు ఇది. పైగా చాలా గొప్పలు చెప్పింది, మొఖాన డబ్బులు మొఖాన పడేస్తాం పో అని. అప్పుడప్పుడు ఈ అప్పులు చేసిన వాళ్ళు
చాలా ఇదిగా పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. అట్లా యుఏ తోటి అంత ఇదిగా కటువుగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కట్టాలి డబ్బులు. కడతామని అనుకున్నారు. కానీ ఎవరు కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు ఇప్పుడు. కనుక ఏమంటాం మనం 10 పైసలు పుట్టవురా నీకు అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం. వాడికి అప్పులు చేసిన వాడిని. అలా పాకిస్తాన్ పరిస్థితి కూడా సార్ ప్రపంచంలో అంటే మీరు ఇంకో అన్నట్టుగా ఇప్పుడు దేశానికి వెళ్తే ఎక్కడ కూడా యుఏఈ లాంటి దేశాలు మిత్ర దేశాలే కదా పాకిస్తాన్కి ఒకప్పుడు ఫ్రీగా చమురిచ్చేవి, లేకపోతే కొన్ని బిలియన్ డాలర్లు డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఇటు సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు. సో ఇప్పుడు మరి ఎక్కడ చెడింది వీళ్ళకి? ఎందుకు పాత మిత్రులు శత్రువులుగా మారి పాక్ను దూరం పెడుతున్నాయి? బేసిక్ గా మీరు అన్నట్టు సౌదీ, తర్వాత చైనా, యుఏఈ వీళ్ళంతా ఎప్పుడు కష్టాలు వచ్చినా ఆదుకునేవాళ్ళు. అయితే ఈ IMF తో పాకిస్తాన్ యొక్క లోన్స్ శృతి మించిపోయాయి. అంటే ఇప్పుడు లోన్స్ తేవడం చాలా ఈజీనేమో కానీ లోన్స్ రీపే చేసేటప్పుడు వచ్చే సమస్యలు మీరు ఆ టైంకు చెప్పిన సమయానికి ఇవ్వలేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. మీ వైపు నుంచి ఎవరన్నా వచ్చి ఒక అష్యూరెన్స్ ఇచ్చి బెయిల్అవుట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత మొదలు అలా ఎక్కడ మీరు IMF కాదు అటువంటి బాడీస్ దగ్గర ఎక్కడ అప్పులు చేసా కూడా వెంటనే సౌదీ వచ్చేసి ప్రామిస్ చేశారు, మేము ఉన్నాం పోండి అని. అలా యుఏ ఆదుకునేది. చైనా కూడా ఎన్నో సందర్భాల్లో ఆదుకున్నారు. అమెరికా కూడా పాకిస్తాన్కి బాగా సహాయం చేస్తుంది. తన ఏమంటాం మాట పలుకుబడి అంటాం అలాంటిది ఉపయోగించి ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ IMF దగ్గర కానీ అమెరికా అలాంటి సపోర్ట్ సిస్టమ్ అమెరికాతో ఎప్పుడు పాకిస్తాన్ పొందుతూ వచ్చింది. అయితే ఏంటమ్మా నాకు ధనవంతులు నలుగురు తెలుసు, వాళ్ళ పేరు ఉపయోగించి నేను అక్కడ ఇక్కడ లోన్స్ చేస్తాను. తెచ్చాక ఈ నలుగురు వచ్చి కడతారా ఏంటి? మళ్ళీ నేను రీపే చేయాలి కదా మాట ప్రకారం. రీపే చేయనప్పుడే వచ్చి నిలబడి కాస్త కష్టాల నుంచి గట్టెక్కించిన దేశాలు ఇవన్నీ కూడా. కనుక ఇప్పుడు అనుభవం ఏంది అంటే ఈ దేశాలు ఇవే కాదు, మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా మార్కెట్ యొక్క పరిస్థితి బాగాలేదు, మన అందరికీ తెలుసు. కనుక పెద్ద పెద్ద దేశాలు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అప్పులు చేసి కూర్చున్నాయి. అమెరికా లాంటి దేశాలు లేకపోతే బ్రిటన్ లాంటి దేశాలు వాళ్ళు స్వయంగా అప్పులు చేసి ఉన్నారు. వాళ్ళు అప్పులు చేసినా కూడా వాళ్ళ ఆర్థిక ప్రణాళికల ప్రకారం కాస్త రీపే చేసేటువంటి ఒక విధి విధానాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే అసలు ఆర్థిక ప్రణాళికలు లేనటువంటి దేశం ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటేనేమో. ఎందుకంటే స్వాతంత్రము వాళ్ళకి ఇద్దరికి ఒకటేసారి వచ్చింది. మన భారత్తో కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడుంది సార్? అదే కదా వీళ్ళకున్న మాట పలుకుబడి అని అంటాం. అమెరికా ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువ అప్పు అమెరికాలో ఉంది. కనుక ఎంత చెట్టుకు అంత గాలి. ఇప్పుడు $30 ట్రిలియన్, $40 ట్రిలియన్ ఆ నంబర్, ఆ ఫిగర్ ఏదైనా మనం ఊహించగలుగుతామా? కనుక బియాండ్ ఇమాజినేషన్ అవంతా కూడా వాళ్ళు చేసే అప్పులకు, వాళ్ళ సంపాదనకు, వాళ్ళ యొక్క కనుక స్టేబుల్ గా ఉండగలుగుతారు. అప్పులు కట్టగలిగే స్థితి వీళ్ళకు ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. కనుక వాళ్ళకి ఇప్పుడు వచ్చే సమస్యలు ఏమీ లేవు, దివాళా తీసే సమస్యలు ఏమీ లేవు. ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాళ్ళకు బాగా ఉంటాయి. మరి పాకిస్తాన్కి ఏమున్నాయని ఇప్పుడు అలా చూస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏమాత్రము లేవు. ఇండియా లాంటి దేశము సుమారుగా $700 బిలియన్, $703 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ నిండా ఉంది, మన కఫర్స్ నిండా ఉంది డబ్బు. అయితే మరి ఎందుకు మోడీ గారు వచ్చి హైదరాబాద్ లో అట్లా మాట్లాడి వెళ్ళారు అంటే రిజర్వ్స్ పడిపోతున్నాయి రోజు రోజుకు. మన ఫారిన్ రిజర్వ్స్ ఒక ముందస్తు ప్రణాళిక మనల్ని సిద్ధం చేయడం అనేది అంతే కదా. ఇప్పుడు మన దగ్గర సుమారుగా 6 నెలలు ప్లస్ 1 మంత్ 9 నెలలు కావాల్సినటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి మనకన్నా అత్యధికంగా ఉండేది ఒక చైనా మాత్రమే. మనకు 3 నెలలు ఉంటే వాళ్ళకు సుమారుగా 6 మంత్స్ 1 ఇయర్ కూడా ఉన్నాయి. రిజర్వ్ చేసుకోని ఉన్నాయి, వాళ్ళ రిజర్వ్స్ ఉన్నాయి. కనుక ఆ విధంగా చూస్తే ఆందోళన చెందాల్సింది ఏం లేదు. 3 నెలలు అయితే హాయిగా కూర్చొని బ్రతకొచ్చు కదా అని అనుకుంటే అట్లా కాదు. 3 నెలలు వచ్చాక చేసుకునేది ఏమీ ఉండదు. దానికన్నా ముందే మనం ఏం చేయాలి, మన ఖర్చు తగ్గించాలి. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం మనకు పడిపోకుండా చూసుకోవాలంటే మనము ఇదిగో ఈ విదేశాలతో నుంచి మనం ఇంపోర్ట్స్ తగ్గాలి. ఎంత ఇంపోర్ట్స్ తగ్గితే, ఎందుకంటే మనం డాలర్స్ లో పే చేయాల్సి వస్తుంది ఏదైనా వస్తువు కొన్నప్పుడు. ముఖ్యంగా మనం కొనేది ఇప్పుడు ఏమంటామమ్మా, అది ఎమర్జెన్సీగా
గత్యంతరం లేకుండా తప్పకుండా కొనాల్సిన వస్తువులు ఉంటాయి. అవి లేకపోతే గడవదు. ఇప్పుడు ఆయిల్ లాంటివి, క్రూడ్ ఆయిల్ లాంటివి, లేకపోతే మెడిసిన్స్ లాంటివి ఇవన్నీ కూడా కొనాల్సినప్పుడు కొనాల్సిందే. ఉమ్. కానీ లగ్జరీ కొరకు ఉండేటివి మనం ఇప్పుడు గోల్డ్ ఉంది. గోల్డ్ ఎమర్జెన్సీ కాదు కదా. ఇప్పుడు గోల్డ్ లేకపోతే ఆకలి తీరదు అనేది ఉండదు కదా. అవును. అందుకే గోల్డ్ లాంటివి తగ్గించండి, కొనడం తగ్గించండి అని అన్నారు. ఆయిల్ లాంటివి ఏం చేయాలి, మీరు వాడకం తగ్గించండి అని అన్నారు వారు. ఉమ్. ఇప్పటికిప్పుడు ఆపేసేయండి లేదే లేదు అనేది ఏం లేదు మనకు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్స్ ధరలు పెరిగాయి మన అవును. దగ్గర. ఎంత పెరిగాయి అంత కొడితే డీజిల్ ఇవన్నీ కూడా ₹3 పెరిగింది. ఉమ్. నేనేమంటున్నానంటే అన్ని దేశాలు యావరేజ్ గా చెప్తున్నాను, ఇప్పుడు ఇంక్లూడింగ్ అమెరికా, లేకపోతే పెద్ద దేశాలు ఫ్రాన్స్ లాంటి ఇతర అన్ని దేశాల్లో వాళ్ళకున్న పెట్రోల్ ధర ఎంత ఉందో దానికన్నా 40% పెరిగింది. అంటే ₹100 ఉంటే ఎంత ఉండాలి, 140 కావాలి. మన దగ్గర అలా అయిందా, కాలేదే. ఓన్లీ ₹3 పెరిగింది, అంటే 3% పెరిగింది. అనేక దేశాల్లో 90% కంట్రీస్ లో మినిమం 30%, మాక్సిమం 60% ఉమ్. పెరిగినటువంటి దేశాలు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే గ్లోబల్ క్రైసిస్ ఉంది కనుక, ఆయిల్ క్రైసిస్ ఒకటి ఏర్పడ్డది కనుక ఇవన్నీ తట్టుకోవాలి అంటే మనకు ముందస్తు జాగ్రత్తగా ఇవన్నీ చర్యలు మనం కానీ అసలు తీసుకుంటున్నాం. పాకిస్తాన్ చరిత్రలోనే ఇలాంటి సంస్కరణల వైపు ఆలోచించినటువంటి దాఖలాలు ఉన్నాయా అంటే ఒక పెద్ద డౌటే. ఇప్పటికీ కూడా సార్ దేశం దివాళా తీసేటువంటి స్థితికి చేరుకున్న పాకిస్తాను ఇవాళకి కూడా తన డిఫెన్స్ బడ్జెట్ను మాత్రం ఏ మాత్రం కూడా తగ్గించుకోవట్లేదు. అసలు విద్య, వైద్యం, ఈ మౌలిక రంగాలకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ అంతా తీసుకెళ్ళి ఆ సైన్యానికి ధారపోస్తూ ఉంటే దేశం ఏం బాగుపడుతుంది? అసలు వాళ్ళ ఈ విధానం ఏదైతే ఉందో అదే పాకిస్తాన్ కొంప ముంచిందేమో అనిపిస్తుంది. కరెక్టే. వాళ్ళ వాళ్ళ మీరు అన్నది కరెక్ట్. వాళ్ళ యొక్క ప్రయారిటీ ఆర్మీ. నేను అందుకే ఇంతకుముందు చాలాసార్లు అన్నాను, నేను అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది, పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది కనుక అక్కడ ఇక్కడ రూల్ చేస్తున్నది ఎవరు అంటే ఆర్మీ, అంతే. ఆర్మీ కోసమే ఆ దేశం ఉంది. సంపాదన ఏది చేసినా అదంతా కూడా ఆర్మీ తింటుంది, ఆర్మీ బతుకుతుంది, ఆర్మీ డబ్బు సంపాదిస్తుంది. ఆర్మీ, మీరు సౌదీలో ఆర్మీ ఆఫీసర్స్ అందరూ సౌదీలో అక్కడ పెద్ద పెద్ద వీటిల్లో గల్ఫ్ కంట్రీస్ లో వెళ్ళి సెటిల్ అవుతారు వాళ్ళు. అక్కడ చూస్తే వాళ్ళ ఆస్తులన్నీ అక్కడే కొంటుంటారు. ఎందుకంటే వీళ్ళంతా ఆ దేశమే ఏమంటాము, ఆర్మీ రక్తం పిండుకుంటుంది, ఆ దేశ ప్రజల యొక్క రక్తం పిండుతోంది కనుక వాళ్ళ యొక్క చదువులు కానీ, హెల్త్ కానీ, ఇవి కానీ 40% ప్రజలు వల్నరబుల్ గా ఉన్నారు. ఇప్పుడు రిపోర్ట్ చెప్తున్నది, మీరు చెప్పిన ఆ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ చెప్తున్నది 40% మంది ప్రజలు వాళ్ళు పూర్తి వల్నరబుల్ గా ఉన్నారు. అంటే చావు బతుకుల మధ్యలో ఉన్నారు, బక్కచిక్కిపోయినారు వాళ్ళు. సో ఇలాంటి ఒక పరిస్థితి. డీజిల్ వాళ్ళ దగ్గర 55% పెరిగింది, మన దగ్గర 3% పెరిగితే ఇప్పుడు అంటే ఊహించలేనంత వాళ్ళు. అందుకే డీజిల్, పెట్రోల్ పోయడమే లేదు. చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి, 1/2 లీటర్ అలాంటివి, వాటిలో 200 ఇస్తే ఆ చిన్న బాటిల్ ఒకటి ఇస్తారు, 300 ఇస్తే ఆ చిన్న బాటిల్ ఇస్తారు, అంతకన్నా ఎక్కువ పోయారు. అలాంటి ఒక పరిస్థితి. వాళ్ళ వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి, వర్క్ అంతా ఆగిపోయింది. వారంలో 1-2 రోజులు చేస్తే చాలు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది కనుక పొదుపు పాటించమని చెప్పే అవసరం లేదు. ఆడ లేదే లేదు కనుక పొదుపు పాటించాల్సిందే. ప్రయాణాలు ఆపుకోండి అని లేదే లేదు. ప్రయాణం చేయడానికి డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఏది లేదు, వెహికల్స్ నడవడం లేదు ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితి ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. టోటల్ గా ఇప్పుడు చైనా కూడా ఎడాపెడా అప్పులు ఇచ్చేసింది సార్ పాకిస్తాన్కి. అడిగినప్పుడల్లా $1 బిలియన్ కొద్దీ అప్పులు ఇచ్చి కూర్చుంది. ఇప్పుడేమో ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక పాకిస్తాన్కి ఈ దుస్థితి వచ్చింది. సో చైనా డెట్ ట్రాప్లో పాకిస్తాన్ గట్టిగానే ఇరుక్కుంది. ఇప్పుడు మరి చైనా ఏమన్నా పాకిస్తాన్ని ఆదుకుంటుందంటారా, లేకపోతే శ్రీలంకలో ఆక్రమించేసుకుంటున్నట్టుగానే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా చైనా లాక్కెళ్ళిపోతుందా? అలాంటి పరిస్థితి ఉంది. ఆక్యుపై చేస్తే కూడా ఇక్కడ ఏముంది, వాళ్ళకి భోజనం పెట్టడానికి కూడా ఏం లేదు వాళ్ళకు కనుక పాకిస్తాన్ అరిబలే. ఇప్పుడు ఎవరు కూడా వీళ్ళని ఆదుకునేటువంటి స్థితిలో లేరు. అందుకే పాకిస్తాన్ శ్రీలంక హంబన్ తోట పోర్ట్ ఎలా లాగేసుకున్నారు చూసాం కదా సార్. అవును అవును. సో శ్రీలంక అటువంటి దానికి పెట్టింది పేరు, అనేక దేశాలకు ఆ విధంగా పోర్ట్స్ చేస్తుంది. వీళ్ళకు కూడా ఇప్పుడు రోడ్ అండ్ బెల్ట్ ఇది కట్టారు, తర్వాత పోర్ట్స్ కట్టారు, వీళ్ళకు కూడా ఇవన్నీ చేశారు కనుక ఎప్పుడో ఒకసారి ఏదో దేశానికి అమ్ముకోవాల్సి వస్తుంది, దేశాన్ని అమ్ముకోవాలి. అయితే ఫ్యూయల్ క్రైసిస్ అనేది ఇప్పుడు దాన్ని ఏమంటారు, మూలుగుతున్న నక్క పైన అది తాటికాయ పడ్డట్టు
ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ గా ఈ ఈ గ్లోబల్ క్రైసిస్ ఏదైతే వచ్చిందో, గల్ఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఇది పాకిస్తాన్ పైన చివరి దెబ్బ అన్నట్టు ఇది. కనుక ఇవి లేవలేనటువంటి ఒక పరిస్థితి పాకిస్తాన్కి వచ్చేసింది. ఆయిల్ క్రైసిస్ కానీ, గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ కానీ, ఇవన్నీ కూడా ఎట్లా అయితే అన్ని దేశాలను దెబ్బతీస్తుందో పాకిస్తాన్ కూడా దెబ్బతీస్తుంది. అయితే పెద్ద దేశాలు అమెరికా, ఇంతకు మళ్ళీ దేశాలన్నీ కూడా వాళ్ళు కూడా లోన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ ఏమంటారు చైన్ సప్లై ఏదైతే అంటామో, సప్లై చైన్ ప్రపంచమంతా ఆగిపోయింది. సప్లై చైన్స్ ఆగిపోవడం వల్ల సరుకు రవాణా కూడా వెళ్ళడం లేదు. విపరీతమైన ద్రవ్యోల్బణంతో పాకిస్తాన్ ఊగిపోతా ఉంది. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగి అన్ని వస్తువులు, ఒక పెట్రోల్ ఆయిలే కాదు, అన్ని వస్తువులు ధరలు పెరిగిపోయినాయి. కనుక ద్రవ్యోల్బణం మన దగ్గర ఇప్పుడు కూడా 3%, 4% లాస్ట్ 5-10 years నుంచి అస్సలు ద్రవ్యోల్బణం ఎంత కంట్రోల్ గా ఉంది అంటే అంత కంట్రోల్ గా ఉంది. అందుకే దాని దెబ్బ ఏంటో మనకు తెలియట్లేదు. ఇప్పుడు పెరుగుతుందమ్మా, మనది కూడా చాలా పెరుగుతుంది. 6-7 వెళ్ళిపోతుంది నేను అనుకుంటాను. ఈ 1 year లో మనది కూడా పెరుగుతుంది. సో పాకిస్తాన్ ఇప్పుడు పెరగడానికి కూడా ఏం లేదు అక్కడ. ఆ విధమైనటువంటి అలైడ్ కంట్రీస్ ఏవి కూడా ముందుకొచ్చి సహాయం చేద్దాము అంటే మార్కెట్ కూడా వాళ్ళకి సహకరించడం లేదు. ఎక్కడ కూడా మనీ ఫ్లో అనేది ఆగిపోయింది. ఇప్పుడు మనీ ఫ్లో లేదు. ఎక్కడ వచ్చి దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేశంలో రాజకీయ అస్థిరత ఉంది. ఒక స్థిరత్వం లేనటువంటి ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూలిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి షహబాజ్ షరీఫ్ సర్కార్ ఉంది. ఒకవైపేమో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్సు, ఇంకోవైపేమో మిలిటరీ పెత్తనం. వీటన్నిటి మధ్య ఒక అస్థిరత కనబడుతూ ఉంది. అసలు ఇలాంటి అస్థిరత మధ్య ఎఫ్డిఐలో ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? స్వేచ్ఛగా పాలసీలను అమలు చేసేటువంటి రోజు పాకిస్తాన్ చూస్తుందా అసలు? లేదు, పాకిస్తాన్కి ఇప్పుడు వచ్చిన సమస్యనే అది. ఈ సమస్యల వల్ల కొట్టుమిట్టాడుకుంటుంది. తన ఆర్థిక మాంద్యాన్ని నియంత్రించలేనటువంటి ఒక పరిస్థితుల్లో డెసిషన్ మేకింగ్ ఎక్కడ ఉంటుందమ్మా? వాళ్ళ ఉత్పత్తిని తిరిగి పెంచడం. ఈ మధ్యనే కొద్దిగా పాకిస్తాన్ సెటిల్ అక్కడ ఇటు అప్పు తెచ్చి మొత్తానికి స్టేబుల్ అవుతున్నటువంటి పరిస్థితి, కొద్దిగా నెమ్మదిస్తున్నటువంటి పరిస్థితి రావడంతో ఇప్పుడు ఈ ఆర్థిక మాంద్యం, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం, దాని రిపిల్ ఎఫెక్ట్ అంటాం. ఆ రిపిల్ ఎఫెక్ట్ పాకిస్తాన్ పైన ఉంది. ఏ దేశము ముందుకొచ్చి ఇంతకు మొదలు కనీసం సౌదీ లాంటి కంట్రీస్ కు ఆర్మీని రెంట్కి ఇచ్చింది. కానీ ఇచ్చింది కానీ ఇచ్చిన మాట ప్రకారం సౌదీకి అండగా నిలబడి తనేమి యుద్ధం చేయలేదు. ఎందుకనంటే నేనే ఎంగేజ్ అయ్యాను యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్తో అనేటువంటి ఒక మాట చెప్పేసి. కనుక మాట మీద ఉంటుంది పాకిస్తాన్ అనడానికి వీలే లేదు. కనుక సౌదీకి ఆశలన్నీ పోయినాయి. ఈ పాకిస్తాన్ నమ్ముకుంటే పేరుకు ఆర్మీ ఉంది అంటే ఇప్పుడు ఆర్మీ అవుట్ సోర్స్ చేస్తున్నారమ్మా వాళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే మీరు మీ దేశాలకు ఆర్మీ కావాలా, తీసుకోండి, మేము పంపిస్తామా. ఎందుకంటే వీడికి భోజనం కూడా పెట్టే పరిస్థితి లేదు ఆర్మీకి. అందుకని పోతే అక్కడ వాళ్ళు తిండి దొరుకుతుంది, డబ్బులు కూడా రెమిటెన్సెస్ అంటూ ఉంటాయమ్మా. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, సౌదీలో ఉద్యోగాలు చేస్తున్నారు, కేరళ హైయెస్ట్ పీపుల్ గల్ఫ్ కంట్రీస్ లో ఉంటారు. ఎంత రెమిటెన్సెస్ ఉంటాయి, వాళ్ళు పంపే డబ్బులు ఎంత ఉంటాయి. కనుక ఫారెన్ ఎక్స్చేంజ్ కదా ఇదంతా కూడా, బయట నుంచి వచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ విపరీతంగా వస్తుంది మనకు. కనుక ఈ రెమిటెన్సెస్ అనేవి అంటే మనం చదువుకున్న పిల్లలు కనుక దానికి ఉద్యోగం చేయగలుగుతారు. వాళ్ళు డబ్బు సంపాదించుకోవడమే కాకుండా తిరిగి తమ తల్లిదండ్రులకు డబ్బు పంపిస్తూ ఉంటారు. అలాంటిది కూడా ఉండదు కదా పాకిస్తాన్ కు. అక్కడ చదువు లేవు, ఇవి లేవు, ఏ రెమిటెన్సెస్ లేవు, కూలి పని చేయాలి పోయి. టాక్సెస్ కూడా ఎవడు కట్టడంట సార్. మామూలుగా అంటే శాలరీస్ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు వాళ్ళు మాత్రమే టెన్షన్గా ట్యాక్సెస్ కడతారు. కానీ ఇటు బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకపోతే బడా భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఆ ట్యాక్స్ అంటే ఏంటో అర్థం కూడా తెలియనటువంటి స్థితి అట. కట్టే అంటే పాత బస్తీ ఎగ్జాంపుల్ అన్నట్టు. వాడి యొక్క ఒంట్లో డిసిప్లిన్ ఉండదు కనుక వాళ్ళ లోపల అది ఎక్కడ కూడా కట్టే అలవాటు వాళ్ళకి లేదు. టోటల్ గా ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంటే వర్ధమాన దేశాలు అని అంటాం వీటిని అన్నిటినీ. చిన్న దేశాలు, బాగా బక్కచిక్కిన దేశాలు, అన్నిటికీ సమస్య వచ్చింది. సమస్య పాకిస్తాన్దే కాదు, మనకు కూడా సమస్య ఉంది. కనుక ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు వాళ్ళ పరిస్థితి. ఇంటర్నల్ గా కూడా వాళ్ళ సమస్యలు బాగా ఉన్నాయి. బలూచిస్తాన్ ఉంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో గొడవలు ఉన్నాయి,
అన్ని బార్డర్స్ లో యుద్ధాలు ఉన్నాయి. అందుకే ఇరాన్ లాంటి దేశాన్ని కూడా వాడు విమానాలను ఆపుకుంటామంటే ఆపుకోండి అని అంటారు. ఎందుకంటే ఎవడు ఏమన్నా ఇంత డబ్బులు ఇస్తారేమో అనేటువంటి ఒక పరిస్థితి. వీళ్ళకు సెల్ఫ్ అనేది ఉండదు ఇప్పుడు పాకిస్తాన్. అందుకని ఇది మొత్తము వర్ధమాన దేశాలకు అన్నిటికీ కూడా ఈ సమస్య వచ్చి పడ్డది. కారణం ఏంటంటే వీళ్ళకు ఫారిన్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతున్నాయో మూలధనం లాంటిది ఏది ఉండదు. దాంతో అది చూయించి ఇప్పుడు మీ బ్యాంకులో నగలు పెట్టి మనము డబ్బు తెచ్చుకుంటాం, చూయిస్తాం అంతే, మళ్ళీ తిరిగి కడతాం, మన నగలు మనం తెచ్చుకుంటాం. అలా ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది అలా పనిస్తుంది. మీ క్రెడిబిలిటీకి పెద్ద చిహ్నం అది. అందుకే మనం చెప్తాం కదా, $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ తో మనం ఉన్నాం గట్టిగా. ఇది మనల్ని కాపాడుతుంది. అలాగే ఆయిల్ రిజర్వ్స్ లాంటివి మన దగ్గర ఉన్నాయి, ఇది మనల్ని కాపాడు. ఇది ఏవీ లేని దేశం పాకిస్తాన్. అందుకే ఇప్పుడు సావు వచ్చేసింది. ఎవరిది బెగ్ బౌల్ పట్టుకొని తిరిగితే పలకరించే వాళ్ళు లేరు. కాస్త అమెరికానే పలకరించాలి. అలాంటిది అమెరికా విశ్వాసం కోల్పోయింది పాకిస్తాన్. మనం కూడా ఇరాన్ విమానాలు తీసుకొచ్చి పాకిస్తాన్ లో పెట్టుకుంటే అమెరికా ఎట్లా నమ్ముతుంది? అదే చిన్న దేశము, బక్కచిక్కిన దేశము, కనీసం అమెరికా నమ్మింది వీడున్నాడు, నాకు స్థావరం ఇక్కడ ఉంటుంది, చైనాతో గొడవ పడే, కనీసం వాడి విశ్వాసాన్ని, అమెరికా విశ్వాసాన్ని పొందాలి. కనుక ఈ విశ్వాసం కూడా కొరపడితే ఏ దేశం మిమ్మల్ని ఆదుకుంటుంది? డబ్బే లాగు లేదు. కనుక ఇలాంటి ఒక పరిస్థితిలో పాకిస్తాన్ మన దాయాది దేశం ఇది. కనుక ఎప్పుడు దివాలా తీస్తుంది, ఎప్పుడు చేతులు ఎత్తేస్తుంది శ్రీలంక లాగా అనేటువంటి ఒక సెన్సిటివ్ సమస్య అనేది ఇక్కడ కేవలం అప్పులు మాత్రమే కాదు కదా సార్, వాటిని తీర్చాల్సినటువంటి ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. దాని గురించే ఇవాళ ఈ పరిస్థితి పాకిస్తాన్ కు. అలాంటి వెసులుబాటు ఏమీ లేదు. షబాజ్ షరీఫ్ లాంటి వాడు సరే ఏమైనా చర్యలు తీసుకోగలుగుతాడేమో, కానీ అలాంటి వెసులుబాటు కూడా లేదు. ఇప్పుడు అదేంటి, డీజిల్ ధరలు పెంచితే, ఆయిల్ ధరలు పెంచితే విపరీతమైన ఆందోళన చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళకున్న ఫ్రీబీస్ తొలగిస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ ట్రావెల్ మనలాగానే బస్ ట్రావెల్ అవి తొలగిస్తే ఎంత గొడవలు చేస్తున్నారంటే ఆ దేశంలో అన్ని గొడవలు అవుతున్నాయి. ఫ్రీబీస్ ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది పాకిస్తాన్కు? ఏ దేశాల్లో కూడా లేదు. ఇప్పుడు ఇండియా కూడా ఫ్రీబీస్ అన్ని కూడా ఆపాలి ఎప్పుడో దగ్గర. ఆ పరిస్థితి మనకు కూడా వస్తుంది. కనుక ఇప్పుడు లగ్జరీకి సమయం కాదు ఇది. ఇంకొక 1 year ఇది ఇలాగే ఈ సందిగ్ధత, యుద్ధం యొక్క ఇది కొనసాగితే మన పరిస్థితి కూడా అంతవరకు వెళ్ళిపోతుంది, అలాగే వెళ్ళిపోతుంది. మనం కనుక ఈ ఫిజికల్ డిసిప్లిన్ అంటాం, వాటిని కనుక పాటించకపోతే ఈ కష్టాల్లో పడక తప్పదు మనం కూడా. కనుక ఇది ఒక వార్నింగ్ అని అనుకుంటాను నేను. మనం కూడా ఒక హెచ్చరిక, లెసన్స్ టు లెర్న్ అంటాం. పొరుగువాని చూసి మనం కూడా గుణపాఠం నేర్చుకుంటే తప్పేం కాదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.